ఒకటవది పితృరుణం ఉంటుంది. ఆ పితృరుణం తీరాలి. మనం వివాహం చేసుకోవాలి, సంతానాన్ని కనాలి, వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది పితృరుణం. రెండవది ఋషి రుణం. మనం ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీత ధారణ చేసి వేదములన్నీ చదువుకోవాలి. చదువుకుంటే ఋషి రుణం తీరుతుంది. వేదములను పెంచి పోషించి వృద్ధిలోకి తెచ్చి వాటిని లోకంలో ప్రచారంలోకి తెస్తున్నటువంటి వాళ్ళు ఋషులు. అది చెయ్యాలి. మూడవది దేవరుణం. దేవరుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, దేవతలకు హవిస్సులు ఇవ్వాలి. అది చేసి దేవరుణం తీర్చుకోవాలి. ఇక నాలుగవది మానవ రుణం అన్నారు. సమస్త మానవుల యందు కూడా ప్రేమతోటి, ఆదరంతో, ఆనృశంస్యంతో, కరుణతోటి ఉండాలి. అన్నదానం చేయాలి పేదసాదలకి. సమస్త మానవాళి యందు కూడా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అప్పుడు మానవ రుణం తీరుతుందన్నారు. మా అబ్బాయిలకి ఇవేవీ తీరలేదు, తీరకుండానే నువ్వు వాళ్ళని మోక్షానికి అర్హులం చేస్తున్నానంటూ అటు పంపించేసావు. కాబట్టి నువ్వు ఎక్కడా కూడా ఇల్లు లేకుండా దేశ ద్రిమ్మరివై సమస్త లోకాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటావన్నాడు. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇద్దరికీ మధ్యలో జరిగినటువంటి గొడవను తగ్గించాడు. నారదుడిని తీసుకుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. నెమ్మదిగా ఈయన యొక్క భార్య అయినటువంటి ఆ వీరిని, ఆవిడ పేరు అసిక్ని అనుకున్నాం. వీరణుడు కుమార్తె కనుక వీరిణి అన్నారు. ఆవిడ గర్భం దాల్చింది. ఆవిడ గర్భంలో అమ్మవారు సాక్షాత్ జగన్మాత ప్రవేశించగానే ఆవిడ తేజస్సు పెరిగింది. ఆవిడకి సకల శుభములు కలుగుతూ ఉన్నాయి. చాలా సంతోషించాడు దక్షుడు. దక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేసినప్పుడు ఓ మాట అందిట. నాయనా, ఏ వరం కావాలి నీకు అన్నదట. అమ్మా, నువ్వు అన్నమాట యథార్థం చెయ్యి. నువ్వు ఇప్పుడు నన్ను నాయనా అని పిలిచావు కాబట్టి నాకు కుమార్తెగా జన్మించి నాయనా అని పిలుస్తూ ఉండు, నాకు అదే కావాలి నా కోరిక అన్నట్ట. నేను నీ కుమార్తెనైతే నన్ను నీవు భరించగలవా? నీ ఇంటిలో నువ్వు తట్టుకోగలవా అన్నదట అమ్మవారు. అయినా నీ కోరిక తీరుస్తాను అన్నది. తన భార్యకు చేయవలసినటువంటి సమస్త సంస్కారములు చేశాడు. 12వ మాసం వచ్చింది. ప్రసవ సమయం వేళకి అమ్మాయి జన్మించింది. వెంటనే శివుని యొక్క మాయ వల్ల వారందరూ కూడా నిద్రలోకి జారుకున్నారు. ఆ అమ్మాయి గట్టిగా ఏడిస్తే ఈ ఏడుపు విని పరిగెత్తుకొచ్చాడు లోపలికి దక్ష ప్రజాపతి. అప్పుడు ఆ అమ్మాయి నుంచి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నేను నీ కుమార్తెగా ఆవిర్భవించాను, నీకు ఇచ్చినటువంటి వరం ప్రకారం నన్ను నీవు కుమార్తెగా పెంచుకో. ఎప్పుడైతే నువ్వు నన్ను అవమానపరుస్తావో అంతవరకు నేనుంటాను నీ దగ్గర. నన్ను గౌరవంగా నువ్వు చూసుకునే వరకు. నువ్వు కనుక నన్ను అగౌరవపరిచినప్పుడు మాత్రం నిన్ను విడిచిపెట్టి, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి నా యొక్క స్వస్థితిని పొందుతాను, మళ్ళీ పునర్జన్మ పొందుతాను అన్నది ఆవిడ. విన్నాడు కానీ అమ్మవారి యొక్క యోగమాయ మళ్ళీ మర్చిపోయాడు. మరుపుకు వచ్చింది ఆయనకి. అమ్మవారు మళ్ళీ చిన్నపిల్ల అయింది. అందరికీ మెలకు వచ్చింది. చాలా ఆనందించారు. సమస్త సంపదలు ఉన్నాయేమో దక్ష ప్రజాపతికి. అమ్మాయిని చాలా గారంగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇంతకుముందే దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలని చెప్పారు. 50 మందిని కొందరంటారు, 60 మందిని కొందరంటారు. శివపురాణంలో 64 మంది కుమార్తెలను చెప్పారు. కొన్ని పురాణాల్లో సతీదేవి పెద్దది అని ఉన్నారు, పెద్దమ్మాయే సతీదేవి. కొన్ని పురాణాల్లో మధ్యలో పుట్టిన అమ్మాయి అన్నారు. కొన్ని పురాణాల్లో అందరికంటే తర్వాత పుట్టిన అమ్మాయి అన్నారు శివపురాణం ప్రకారం. ఇది కల్పభేదంగా మనం భావించాలి. ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్కలా కథ ఉంటూ ఉంటుంది. ఏదైనా ఒక కల్పానికి ఇంకొక కల్పానికి తేడా వచ్చినట్లయితే అది కల్పభేదంగానే సమాధానం చెప్పుకోవాలి. మనం అంతకంటే మనం విమర్శ చేయకూడదు. ఉదాహరణకి రామాయణంలో
రాముడు రావణుణ్ణి వధించాడు, లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి వధించాడు. మహాభారతంలో అరణ్యపర్వంలో చెప్పారు. రామాయణం అంతా మహాభారతంలో రామాయణం ఉంది. అరణ్యపర్వంలో ధర్మరాజుకి మార్కండేయ మహర్షి వచ్చి చెప్పాడు. అందులో రావణుణ్ణి కుంభకర్ణుణ్ణి కూడా రాముడే చంపినట్టుగా చెప్పారు. అది నిజమా ఇది నిజమా అంటే కల్పభేదంగా భావించాలి. ఇప్పటికి 27 కల్పాలు ముగిసి 28వ కల్పం నడుస్తూ ఉన్నది. 28వ కల్పంలో కలియుగంలో ప్రథమ భాగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. కలియుగే ప్రథమ పాదే అంటాం. 5135-136 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క ప్రమాణం. అందులో ఆ కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికే లోకంలో ఎలాంటి అరాచకాలు ఉన్నాయో మనం చూసాం. ఇంకా చాలా జరగవలసి ఉన్నది కలియుగం. ఈ విధంగా 64 మంది కుమార్తెలను కనుక మనం అనుకున్నట్లయితే 13 మందిని దక్ష ప్రజాపతికి ఇచ్చాడని చెప్పుకున్నాం. 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర ఈ నక్షత్రాలే. కాలాన్ని నడపడానికి నక్షత్రాల రూపంగా వాళ్ళు ఆకాశంలో, గగనంలో, అంతరిక్షంలో ఉంటారు. అదేవిధంగా ధర్మదేవతకి 10 మందిని ఇచ్చి పెళ్లి చేశాడు. మిగిలిన అమ్మాయిలను ఋషులందరికీ ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ ఆయనకు ఒక అమ్మాయి కావాలని కలిగింది. సతీదేవి ఆవిర్భావం చెందింది. చిన్నతనం నుంచి కూడా సతీదేవి తోటి చెలికెత్తలతోటి ఏ విధమైనటువంటి మామూలు ఆటలు మామూలు పాటలు కాకుండా సంతతము కూడా పరమేశ్వరుణ్ణే స్మరించడం, పరమేశ్వరుణ్ణే ధ్యానిస్తూ ఉండడం, ఆటలాడుకున్నా పరమైనటువంటి ఆటలే ఆడుకుంటూ ఉండడం. ఆ విధంగా పెరిగింది ఆ అమ్మాయి. యుక్త వయస్సు వచ్చింది అమ్మాయికి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు నారదుడిని తీసుకుని. నాయన, బ్రహ్మదేవుడి యొక్క కుమారుడేగా దక్ష ప్రజాపతి, మీ అమ్మాయికి యుక్త వయస్సు వచ్చింది, వివాహానికి అనువైన వయస్సు, రుద్రుడికి ఇచ్చి పెళ్లి చేయి పరమేశ్వరుడికి అన్నాడు. తండ్రి, ఆ శివుడు వల్లకాటిలో ఉంటాడు, పాములు ధరిస్తాడు, కపాలమాల ధరిస్తాడు, భస్మం రాసుకుంటాడు, శవాలను కాలితే వచ్చే బూడిద రాసుకుంటాడట ఆయన, పులి చర్మం ధరిస్తాడు, వల్లకాటిలో ఉంటాడు. అతనికి నేను మా అమ్మాయిని ఇవ్వను, ఇంతటి సౌభాగ్యంతో పెరిగినటువంటిది మా అమ్మాయి అని చెప్పాడు. బ్రహ్మదేవుడు నచ్చజెప్పి, నాయనా, పరమేశ్వర తత్వం నీకు తెలియదయ్యా, గుణనిధి అనేటటువంటి ఒక బ్రాహ్మణ యువకుణ్ణి, బ్రాహ్మణ బాలుణ్ణి, తప్పు మార్గంలో నడిచేటటువంటి వాణ్ణి ఒక్కసారి పరమేశ్వర దర్శనం చేసుకుని సంకీర్తన చేసి ఉపవాసం ఉండి ఒక జాగరణ చేసిన కారణంగా కుబేరుణ్ణి చేశాడయ్యా ఆయన మహేశ్వరుడు, పరమేశ్వరుడు, ఆయన పరబ్రహ్మ తత్వం, ఆయన యొక్క తత్వం నీకు తెలీదు, లోకానికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఉండకు, నువ్వు ఆయనకిచ్చి వివాహం జరిపించు అంటే సరే అలాగే కానీయమన్నాడు. వెంటనే బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతా సమూహాలన్నీ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, కైలాసానికి ప్రార్థన చేశారు. ఈలోగా సతీదేవి నందావ్రతమని ఆ వ్రతాన్ని ఆచరించింది. ఆశ్వేజ మాసంలో మొదటి రోజు శుక్ల పాడ్యమి, ఆ రోజును ప్రారంభించింది. ఏడాది పాటు జరుగుతుంది ఈ వ్రతం, భాద్రపద అమావాస్య వరకు జరుగుతుంది. వ్రతాన్ని ఆచరించింది, భక్తిగా చేసుకుంది. సంవత్సరం పూర్తయిన తర్వాత 8వ రోజైన అష్టమి నాడు ఉపవాసం ఉన్నది. ఈలోగా జరిగిన కథ ఏమిటంటే, పరమేశ్వరుడి దగ్గరికి వచ్చారు. పరమేశ్వరుడికి తెలుసు వీళ్ళు ఎందుకు వచ్చారు, లీలామానుష విగ్రహుడు ఆయన, అయినా కూడా దేవతలంతా కలిసి నా దగ్గరకు వచ్చాడు, ఏమిటి కారణం అన్నాడు. వాళ్ళని గౌరవించాడు, ఆదరించాడు, ఆశీనుల్ని చేశాడు. ఎందుకు వచ్చారో చెప్పండి అన్నాడు. దేవా, నువ్వు వివాహం చేసుకోవాలి, నువ్వు జ్ఞానంలో ఉన్నావు, నువ్వు
ఈ విధంగా బ్రహ్మచర్యంతో కనుక ఉన్నట్లయితే లయ కార్యక్రమం ఎవరు చేస్తారు? నేను విష్ణువు ఇద్దరం కూడా వివాహం చేసుకున్నాం, గృహస్థులమయ్యాం, సంపూర్ణంగా జీవితాన్ని గడుపుతున్నాం. నీవు కూడా వివాహం చేసుకుని ఒక ఇంటివాడివి అయినట్లయితే మన త్రిమూర్తుల ముగ్గురము కూడా గృహస్థులం అవుతాం మనం. అప్పుడు సృష్టి కార్యం, స్థితి కార్యం, లయ కార్యం నిర్విఘ్నంగా జరుగుతాయి. వివాహం చేసుకోండి అంటే చిరునవ్వు నవ్వి, నేను జ్ఞానంలో ఉంటాను, నేను ఎప్పుడూ సమాధినిష్ఠుండై ఉంటాను, తపస్సులో ఉంటాను, నాకు వివాహం ఎందుకంటే బ్రతిమాలారు. బ్రతిమాలితే సరే అలాగే అన్నాడు. వివాహానికి తన అంగీకారాన్ని తెలిపాడు. అష్టమి రోజున ఉపవాసం ఉన్నది ఈవిడ. ఏడాది పాటు నందావ్రతం నిర్వహించి అమ్మవారికి ప్రత్యక్షమయ్యాడు. శ్రీ విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు. ఉబ్బి తబ్బిబ్బయింది, ఆశ్చర్యపోయింది. ఏడాది కాలంగా ఆ పరమేశ్వరుణ్ణి మనసులోనే ధ్యానం చేస్తూ ఉపవాస దీక్ష ఉన్నదే, వ్రత దీక్షలో ఉన్నదే, ఏం కావాలి, నీ కోరిక ఏమిటన్నాడు. సర్వేశ్వర, నీకన్నీ తెలుసు, సమస్తము తెలిసిన వాడివి నువ్వు, నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి అన్నది. నువ్వు నన్ను వివాహం చేసుకో అన్నాడు. చాలా ఆనందపడింది అమ్మవారు. ఆయన అదృశ్యమయ్యాడు. వెళ్ళాడు కానీ మనస్సంతా ఉమాదేవి అందే సతీ సతీ అంటున్నాడు. సామాన్య మానవులకు ఉన్నటువంటి కష్టాలన్నీ ఆయనకి వచ్చాయి. ప్రమదగణాలతో మాట్లాడుతున్న సతి ఎక్కడా అంటున్నాడు ఉన్నట్టుండి. బ్రహ్మదేవుడు దక్షుడి దగ్గరికి వచ్చాడు శివుడి యొక్క అంగీకారాన్ని తెలియజేయడానికి. దక్ష ప్రజాపతి, పరమేశ్వరుడు మీ అమ్మాయి సతీదేవిని వివాహం ఆడడానికి అంగీకరించాడు, కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయి, ఆయనకి శుభలేఖను పంపించు అంటే దక్ష ప్రజాపతి ఋషీశ్వరులను పిలిచి ముహూర్తాన్ని పెట్టించి ఆ లగ్న పత్రికను పంపించాడు. ఆహ్వానిస్తూ ఒక లేఖను కూడా వ్రాయించి పంపించాడు. ఎప్పుడు వస్తాడా పరమేశ్వరుడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో పెళ్లి కొడుకుని చేస్తున్నారు పరమేశ్వరుణ్ణి. సరస్వతీదేవి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, బొగ్గన చుక్క పెట్టారు, పెళ్లి కొడుకుని చేశారు, అలంకరణ అంతా చేశారు. ఈ వార్త అంది కుబేరుడు వచ్చాడు. అప్పటికే కుబేరుడై ఉన్నాడేమో గుణనిధి. కుబేరుడు వచ్చి ఆయనకు కావలసినటువంటి సమస్త అలంకారాలు తీసుకొచ్చి, దేవా ఏమిటి ఆజ్ఞ అన్నాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, కుబేరా, ఈ వివాహానికి మన స్థాయికి తగినట్లుగా కన్యాదాత అయినటువంటి దక్షుడి యొక్క స్థాయికి మించి ఏర్పాట్లన్నీ నువ్వే చెయ్యాలి. వచ్చినటువంటి అతిథులు, మన వైపున వచ్చినటువంటి అతిథులు, వారి వైపు ఉన్నటువంటి అతిథులు అందరికీ కూడా నువ్వు సమస్త బహుమతులు ఇవ్వాలి నువ్వు అని అడిగాడు. ఇది బాధ్యత పెడుతున్నాను నీ మీద అన్నాడు. మహాదేవా, ఇది బాధ్యత కాదు, మీరు నా యందు చూపించిన అనుగ్రహం, నాకు ఇచ్చిన వరం అన్నాడు. సమస్త ఏర్పాట్లు చేశాడు. దేవతలంతా వచ్చారు. బ్రహ్మ, రుద్ర, బ్రహ్మ, ఇంద్ర, విష్ణు, అష్టదిక్పాలకులు, సమస్త దేవతాగణాలు కూడా వచ్చాయి. పెళ్లివారు బయలుదేరారు. నందీశ్వరుడిని అధిరోహించాడు పరమేశ్వరుడు. వివాహానికి వస్తే దక్ష ప్రజాపతి ఆశ్చర్యపోయాడు మగపెళ్లివారి యొక్క వైభవాన్ని చూచి. వాళ్ళ ముందు నేనెంత, నా సంపదలెంత అనుకున్నాడు. చక్కగా వివాహం జరిగింది. వివాహ కార్యక్రమం జరిపించారు. పాణిగ్రహణ కార్యక్రమం జరిగింది. దక్షుడు తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు, తండ్రి మీరే జరిపించండి వివాహ కార్యక్రమం అని. పాణిగ్రహణం జరిగింది. శివుడు సంతోషించాడు. బ్రహ్మదేవుడు అగ్ని కార్యక్రమం జరుపుతూ ఉంటే అమ్మవారి యొక్క పాదములు కనిపించాయి. కొంచెం ఎందుకో చిత్తం, ఆయన యొక్క మనస్సు వికారాన్ని పొందింది పాప అమ్మవారిని చూడగానే. అప్పుడు ఆవిడ ముఖాన్ని చూడాలనుకున్నట్ట బ్రహ్మదేవుడు. వెంటనే
వెంటనే పచ్చికర్రలు వేశాడు హోమాగ్నిలో, పొగొచ్చేస్తోంది. పరమేశ్వరుడు కళ్ళు నలుపుకుంటున్నాడు. అమ్మవారు కూడా మేలి ముసుగు తీసి కళ్ళు నలుపుకుంటూ ఉంటే చూశాడు ఒక్కసారి. ఇది గ్రహించాడు పరమేశ్వరుడు. బ్రహ్మదేవుడిని చంపుతానని త్రిశూలం ధరించి ఉగ్రుడైపోయాడు. విష్ణువు ప్రార్థించాడు, బ్రహ్మదేవుడు క్షమించమని అడిగాడు. దక్షుడు ఆ త్రిశూలం పట్టుకున్న చేతిని పట్టుకుని ఆగండి ఆగండి అన్నారు. విష్ణుమూర్తి అన్నాడు, నీవు సృష్టించినటువంటి వాడి బ్రహ్మ, సృష్టి కార్యక్రమం కోసం సృష్టి చేసేవి ఇతన్ని. నువ్వు సృష్టించిన వాడంటే నిన్ను నువ్వే చంపుకుంటావా? అయినా ఈ బ్రహ్మను చంపినట్లయితే నీకు సృష్టి ఎలా జరుగుతుంది? ఇతన్ని మన్నించవలసింది అంటే క్షమించి విడిచిపెట్టాడు రుద్రుడు. ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క వృత్తాంతం జరిగింది. తర్వాత నెమ్మదిగా వివాహ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత కొద్ది రోజులు దేవతలతో సహా అందరూ కూడా దక్ష ప్రజాపతి గారి యొక్క ఇంట్లో ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు పరమేశ్వరుడు. సతీదేవి పరమేశ్వరుడు నందివాహనం మీద అధిరోహించారు. ప్రమథగణాలన్నీ కూడా వచ్చాయి. కైలాసానికి చేరారు. కైలాసంలో రుద్రుడు, పరమేశ్వరుడు, అమ్మవారు అనేక కాలాలు, అనేక దివ్య సంవత్సరాలు విహరించారు అక్కడ ఉద్యానవనాల్లో. అమ్మవారితో విహరిస్తూ ఉన్నాడు. దేవా, కొంతకాలం గడిచిన తర్వాత వర్ష ఋతువు, శిశిర ఋతువు, శరదృతువు అన్ని ఋతువుల్లోనూ కూడా విహారాన్ని సలిపారు. ప్రమథగణాలకు చెప్పాడు, నేను మిమ్మల్ని ఎప్పుడు స్మరిస్తే అప్పుడు మీరు నా ముందు ప్రత్యక్షం అవ్వండి, అంతవరకు రావక్కర్లేదన్నాడు. ఆ విధంగా జరుగుతూ ఉండగా సతీదేవి కొంచెం 10,000 దివ్య సంవత్సరాలు విహరించారట. అప్పుడు అమ్మవారికి నివృత్తి భావన కలిగింది. ఇప్పటిదాకా ప్రవృత్తిలో ఉన్నది. భర్త దగ్గరికి వెళ్ళింది. నాథ, మీతో కలిసి నేను అనేక దివ్య సంవత్సరాలు విహరించాను, ధన్యురాలినయ్యాను. నా మనసు ఇప్పుడు ప్రవృత్తి మార్గం నుంచి మళ్ళీ నివృత్తి వైపుకు వెళుతున్నది. పరతత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకి కావాలా? పార్వతీదేవి అడగడం, పరమేశ్వరుడు చెప్పడం మన కోసం, జ్ఞానుల కోసం, మానవుల కోసం. నివృత్తి మార్గం యొక్క లక్షణాలు పరమేశ్వరుడి యొక్క ముఖతః పరమేశ్వర ఉవాచ, ఆయన చెప్పడం, అమ్మవారు వినడం. అమ్మవారు అనేకం అడిగింది పరమేశ్వరుణ్ణి. ఆయన సమాధానాలు చెబుతూనే ఉన్నాడు. వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ కైలాసంలో ఒకసారి అమ్మవారు అడిగింది, నాథ, ఉంటారు ప్రమథగణాలు పక్కనే ఉంటారు, వారి మధ్య పరివేషితుడై ఉంటాడు పరమేశ్వరుడు. నాథ, ఏ పరతత్వాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే, ఏ పరతత్వం యొక్క నామాన్ని కనుక మనం స్మరణ చేసినట్లయితే మనకి ముక్తి కలుగుతుందో ఆ నామాన్ని చెప్పవలసింది అని అడిగిందట ఒకసారి. రేపు చెబుతానులే అన్నాడు ఆయన. వెళ్ళిపోయింది. మరుసటి రోజు వచ్చి మళ్ళీ అడిగింది. కో ధర్మ సర్వధర్మాణం, అన్ని ధర్మములలోనూ ఏ ధర్మము ఉత్తమమైనటువంటిది అడిగితే రేపు చెబుతాలే అంటున్నాడు. ఎప్పుడు అడిగినా కూడా తర్వాత చెబుతాలే, రేపు చెబుతాలే అంటున్నాడు. ఆవిడికి చాలా పట్టుదల, వదిలిపెట్టలేదు ఆవిడ. ఇంక ఈయనకి చెప్పక తప్పింది కాదు. సరేలే, రేపు తప్పనిసరిగా చెబుతాను అని ప్రమథగణముల వంక తిరిగి, మీకు రేపు సెలవిస్తున్నాను అబ్బాయిలు, మీరెవరూ రేపు రావక్కర్లేదు, ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోండి అన్నాడు. మరుసటి రోజున మళ్ళీ వచ్చి అడిగింది. అప్పుడు చెప్పాడు ఆయన, రమి, అందమైనటువంటి ఓ పార్వతి, రామే, ఇది కూడా అంతే అందమైన దానా, మనోరమే, ఇది కూడా అంతే ఆవిడికి సంబోధనే, వరాననే, అందమైన ముఖము కలిగిన దానా. ఈ 4 కూడా పార్వతిని సంబోధనలే. రమే, రామే, మనోరమే, వరాననే, శ్రీరామ రామ రామ ఇతి
3 సార్లు రామ రామ శ్రీరామ అనాలి, ఉత్తిరామ పనికిరాదన్నారు. సీతాదేవికి రాముడికి ఉన్నటువంటి సంబంధం అవినాభావ సంబంధం, ఇద్దరినీ కలిపే చెప్పాలి. శ్రీ అన సీతగా పరగు అంటాడు కంచెర్ల గోపన్న గారు, రామదాసు గారు. సీతాదేవితో కలిపే రాముడిని ఉచ్చరించాలి, అప్పుడే పూర్ణత్వం వస్తుంది. శ్రీరామ రామ రామ ఇది సహస్రనామ తత్తుల్యం రామనామం అని చెప్పాడు. 3 సార్లు కనుక రామ 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 అంటే శ్రీరామ అనాలన్నాను కదా, శ్రీరామ 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 అంటే సహస్రనామాలతో సమానం అని చెప్పాడు. దీనికి ఎలా పండితులు చెప్పారంటే, పా అనేది పవర్గులో పాప బాబా మ 5వది, రా అనేది యారా యా రా 2వది, 5 × 2 చేయమన్నారు లెక్కలలోకి వస్తే 10. 3 సార్లు చెప్పమన్నాడు కనుక టు ది పవర్ ఆఫ్ 3 అన్నారు లెక్కల ప్రకారం. 10 టు ది పవర్ ఆఫ్ 3 అంటే 1000 అన్నారు. కాబట్టి 3 సార్లు శ్రీరామ అన్నట్లయితే 1000 సార్లు చెప్పినట్టు, సహస్రనామాలతో సమానం, ఇది చాలా పవిత్రమైనది అన్నాడు. ఈ విధంగా పార్వతీదేవికి శ్రీరామ తత్వాన్ని బోధించాడు, ఉపదేశించాడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఆవిడ అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, పరతత్వం ఎలా ఉంటుంది, పరతత్వాన్ని తెలుసుకోవాలనుంది నాకు. జీవుడు ఏ తత్వాన్ని కనుక తెలుసుకున్నట్లయితే శీఘ్రమే సంసార దుఃఖాన్ని దాటగలుగుతాడో ఆ మోక్షోపాయాన్ని చెప్పవలసింది. మోక్షాన్ని పొందే జీవుడు పొందేటటువంటి మోక్షాన్ని గురించి నాకు చెప్పవలసింది అని అడిగింది అమ్మవారు. దేవి దాక్షాయణి, దాక్షాయణి అని పిలిచేవాడు ఆయన, దక్షుని యొక్క కుమార్తె. చాలా ప్రేమగా చూసుకున్నాడు, అనేక దివ్య సంవత్సరాలు, 10,000 అనుకున్నాం. వారిద్దరూ ఆనందంగా గడిపారు కైలాస పర్వతం మీద, ఆ ప్రక్కలలో ఉన్నటువంటి ఉపవనములయందు సంచరిస్తూ. పరతత్వం అంటే విజ్ఞానం. ఆ విజ్ఞానం నిన్న చెప్పుకున్నాం. మనకి శివమహాపురాణంలో ఇలా కథ జరుగుతూ ఉండగా అక్కడక్కడ పార్వతీదేవి అడిగినట్టు, పరమేశ్వరుడు ఆవిడికి ఉపదేశం చేసినట్టుగా, జ్ఞానులకు కావలసినటువంటివి, సమస్త మానవాళికి కావలసినటువంటివి ఉపదేశాలు ఉన్నాయి. వాటిని మనం పట్టుకోవాలని చెప్పి అనుకున్నాం మనం. పరతత్వం అంటే విజ్ఞానం. ఆ విజ్ఞానం ఉదయించినటువంటి జ్ఞాని యొక్క మనస్సులో ఒకసారి కనుక జ్ఞానికి ఆ విజ్ఞానం కనుక, ఆ పరతత్వం కనుక ఉదయించినట్లయితే, నేనే బ్రహ్మమును, నేనే పరబ్రహ్మాన్ని అనేటటువంటి భావన కలుగుతుంది, ఆ స్మృతి కలుగుతుంది. ఆ జ్ఞానం కలగడమే చాలా కష్టం. ఈ భావన కలగాలి అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి, పరమేశ్వరుని యందు మనకి భక్తి ఉండాలి. అప్పుడే మనకు ఆ జ్ఞానం కలుగుతుంది. ఆ భక్తి 9 విధాలైనటువంటిది అన్నారు, 9 విధ భక్తి మార్గాలు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. జ్ఞానం భక్తి 2 ఒకటే. భక్తి ఉంటే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం ఉంటేనే మనకి భగవంతుని యందు భక్తి కలుగుతుంది. 2 ఒకటే అన్నారు. భక్తి లేకపోతే జ్ఞానం కలగదు. భక్తుల విషయంలో నాకు తారతమ్యాలు ఏమీ లేవు, భక్తులంతా నాకు సమానమే. ఏ విధమైనటువంటి కులము, జాతి, మతము, వర్ణము ఇటువంటి భేదభావాలు ఏమీ ఉండవు నాకు. అయితే సగుణ భక్తి, నిర్గుణ భక్తి అనేటటువంటి 2 విధాలుగా ఉంటుంది భక్తి మార్గం అనేటటువంటిది. సహజంగా హృదయంలో భక్తి పుడితే, ప్రారంభంలోనే చెప్పుకున్నాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క భగవంతుడు అంటే మనకి భక్తి ఏర్పడుతూ ఉంటుందని. ఆ భక్తి కనుక మన యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ వాసన విశేషాలని బట్టి సహజంగానే భక్తి కనుక మనకు ఎందుకు కలిగినట్టయితే ఆ భక్తి చాలా గొప్పదన్నారు. అలా కాకుండా ఏదైనా ఒక కోరికతోటి మనం ఏదైనా కోరుకుని దానితో భక్తిని పొందినట్లయితే దాని స్థాయి కొంచెం తక్కువ అన్నారు. సగుణ భక్తి, నిర్గుణ భక్తి. ఏదైనా 9 అంగాలు ఉన్నాయన్నారు. మనం చెప్పుకున్న 9 విధ భక్తి మార్గాల్లో చెప్పుకున్నవే శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, దాస్యం, అర్చనం, నమస్కారం, సఖ్యం, ఆత్మార్పణం. ఇటువంటి భక్తి మార్గాల్లో ఏదో ఒక భక్తితోటి కనుక నన్ను కనుక
పూజించినట్లయితే, కొలిచినట్లయితే, సేవించినట్లయితే వాళ్ళకి నేను ముక్తిని ప్రసాదిస్తాను అని పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పారు. అటువంటి భక్తి లేని కారణంగా భక్తి ఉన్నట్లయితే అటువంటి భక్తి కారణంగా నేను కొన్ని పనులు చేస్తూ ఉంటాను. ఇంద్రసావర్ణి అనేటటువంటి ఆయన వంశంలో పుట్టినటువంటి ఒక మహారాజు గారు ఉన్నాడు, వృషధ్వజుడు అని. ఆయన మహాశివభక్తుడు. ఆయన ఎంతటి శివభక్తుడంటే పరమేశ్వరుడు 3 యుగాల పాటు ఆయన యొక్క అంతఃపురానికి వచ్చి కూర్చున్నాడు అక్కడే. అంత ప్రీతి ఆ రాజుగారంటే పరమేశ్వరుడికి. ఎంతటి శివభక్తుడంటే తన రాజ్యంలో విష్ణు ఆలయాలు ఉండడానికి వీలు లేదు, విష్ణువుని పూజించడానికి వీలు లేదు, అందరూ పరమేశ్వరుణ్ణే పూజించండి అన్నాడు. అప్పుడు సూర్యుడికి కోపం వచ్చింది. సూర్యుడు వస్త్రాన్ని తీసుకుని బయలుదేరి వచ్చాడు మహారాజు మీదకి. అప్పుడు శివుడు అతని మీద అతి క్రోధాన్వితుడయ్యాడు. అతని మీద అతి క్రోధాన్వితుడయ్యానయ్యా నేను అమ్మ దేవికి చెబుతున్నాడు, అమ్మవారికి. అదేవిధంగా ఒక భక్తుని కారణంగానే పక్షపాతం లేకుండా రావణుణ్ణి కూడా పరిచ్ఛేదించాను నేనన్నాడు. అదేవిధంగా కుమతి అయినటువంటి వ్యాసుడిని, చెడ్డ బుద్ధి కలిగినటువంటి వ్యాసుడు కాశీ మీద అకారణంగా కొద్దిగా కోపిస్తే కాశీ నుంచి బహిష్కరింపచేశాను అతన్ని నందీశ్వరుడి ద్వారా. కాబట్టి భక్తుడికి నేను వశమై ఉంటాను అని చెప్పి భక్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ పరమేశ్వరి అయినటువంటి ఆ దాక్షాయణికి పరమాత్మ తెలియజేశాడు. ఈ విధంగా సంచరిస్తూ ఉండగా ఒక రోజున దండకారణ్యానికి వచ్చారట. ఇదో కథ శివపురాణంలోది. సతీదేవి పరమేశ్వరుడు విహరిస్తూ ఉన్నారు దండకారణ్య ప్రాంతంలో. అప్పటికి త్రేతాయుగం చివరికి వచ్చింది. శ్రీరాముడి యొక్క భార్య అయినటువంటి సీతామాతని రావణుడు అపహరించి తీసుకుని వెళ్ళాడు. సీతా విరహంతో సీతాన్వేషణ చేస్తూ అరణ్యంలో తిరుగుతున్నాడు రాముడు. శ్రీరామచంద్రుడిని చూడగానే పరమేశ్వరుడు ఆయనకి నమస్కారం చేశాడు రాముడికి. తన యొక్క దర్శనాన్ని ఇచ్చాడు. నీకు జయమవుగాక అని ఆశీర్వదించాడు. అమ్మవారు చూసింది, శివమాయలో పడింది పాపం ఆవిడ. అప్పుడప్పుడు మాయ చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు, ఆ మాయలో చిక్కుకుంటాం మనం. ఆవిడికే తప్పలేదు, కొంచెం మోహం కలిగింది. నాథ, హరి బ్రహ్మాదులు సైతమే నీకు నమస్కారం చేస్తారే, అటువంటి మీరు భూలోకంలో ఒక సామాన్య మానవ మాత్రుడికి నమస్కారం చేశారేమిటి? ఎక్కడైనా భృత్యుడికి ప్రభు అనేటటువంటి వాడు నమస్కారం చేస్తాడా అంది. దేవి, శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ఆయన యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణుడు ఆదిశేషువే. సాధు రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం ఈ అవతారాన్ని ధరించారు వాళ్ళు. నీకేమైనా సందేహం ఉంటే పరీక్షించుకోవచ్చు అన్నాడు. అమ్మవారికి విశ్వాసం కలగలేదు. ఇంతకుముందు ఇంకొక ప్రతిజ్ఞ కూడా ఉన్నది పరమేశ్వరుడికి. బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి దేవతలు వచ్చి వివాహం చేసుకో పరమేశ్వర అని అడిగితే, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి, మీరు చెబుతున్నారు కాబట్టి వివాహం చేసుకుంటాను. ఎప్పుడైతే నా భార్య నన్ను అనాదరణ చేస్తుందో, నా యొక్క మాటని ఉల్లంఘిస్తుందో, అప్పుడు ఆవిడ్ని విడిచిపెడతాను, మళ్ళీ ధ్యానంలోకి ఎడతానని ఒక మాట పెట్టుకున్నాడు అక్కడ ఆయన. ఆ సన్నివేశం రాబోతున్నది. ఈ సతీదేవికి నమ్మకం కుదరక సీతాదేవి రూపంలో వచ్చిందట. రాముడు ముందుకొచ్చి కనపడింది. రాముడు పరమాత్మ. వచ్చినటువంటి స్త్రీ అమ్మవారని తెలుసు. నమస్కరించాడు. అమ్మా తల్లి కుశలమా అన్నాడు. సంతోషం వ్యక్తం చేశాడు. ఆశ్చర్యపోయింది ఆవిడ. శివనామాన్ని జపించాడు. సతీదేవికి నమస్కరించాడు. కుశలం అడిగాడు. ఆశ్చర్యపోయింది ఆవిడ. హే విష్ణు, మహాదేవుడు సైతం నీకు నమస్కరించేటటువంటి పరమపదాన్ని నువ్వు ఏ విధంగా పొందావు అని అడిగిందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆ అవతారమైనటువంటి ఆ శ్రీరామచంద్రుడమ్మా,
శివభక్తికి మెచ్చి, నాకున్నటువంటి శివభక్తికి మెచ్చి పరమేశ్వరుడు నాకు ఈ పదాన్ని ఇచ్చాడు, నాకు ఈ పదవిని. పూర్వం శంకరుడు ఒకసారి విశ్వకర్మను పిలిచి కైలాసంలో ఒక గోశాల నిర్మింపజేశాడు. అక్కడ సుందరమైనటువంటి భవనాల్ని నిర్మింపజేశాడు. ఛత్రచామరములు మొదలైనటువంటివి, సింహాసనము మొదలైనటువంటివి ఏర్పాటు చేశాడు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి సమస్త దేవతలని కూడా ఆహ్వానించాడు. నన్ను కూడా రప్పించాడు, అంటే విష్ణుమూర్తిని అన్నమాట. రప్పించి నన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి నాకు పూజ చేసి నాకు అనేక వరాలు ఇచ్చాడు. సృష్టి పాలనా కార్యక్రమాన్ని నాకు అనుగ్రహించాడు. అంతేకాదు సనాతనమైనటువంటి వేదాలు కూడా నా మహిమకి, శ్రీ పరమేశ్వరుని యొక్క మహిమను కీర్తించినట్లుగానే శ్రీ మహావిష్ణువు యొక్క గాథలను కూడా కీర్తిస్తాయని వరమిచ్చాడు. తన యొక్క స్వీయ ఐశ్వర్యాన్నంతటినీ కూడా నాకు ధారపోశాడు పరమేశ్వరుడు. హరిద్వేషులను తాను దండిస్తానని చెప్పాడు. ఎవరైతే శ్రీ మహావిష్ణువుని ద్వేషిస్తారో వాళ్ళని సంహరిస్తానన్నాడట పరమేశ్వరుడు, శపథం చేశాడట. ఈ గోలోకం సర్వ సమృద్ధమవుతుంది, భక్తులకు పరమపదం అవుతుంది, మనోజ్వలమవుతుంది, ఆ విధంగా ప్రకాశిస్తుందని వరమిచ్చాడు తల్లి. స్వయంగా ఆయన దోసిలోకి నాకు నమస్కారం చేశాడు. ఇతర ప్రమదగణాలు, అక్కడ ఉన్నటువంటి దేవతా సమూహాలు అందరి చేత కూడా నమస్కారం చేయించాడు. ఆ విష్ణువు యొక్క ఆ పరమేశ్వరుని యొక్క, ఆ విష్ణువుని నేను పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ వల్లనే నేను 4 రూపాలు ఎత్తాను. అందులో నేను శ్రీరాముణ్ణి, మిగతా 3 రూపాలు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులమ్మ అని చెప్పి పూర్వగాథను వివరించాట. ఆశ్చర్యపోయింది ఆవిడ. ఈయన సీతాన్వేషణ నిమిత్తం అడవిలో వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు. కొంచెం ఆవిడ ముఖం విప్పారలేదు, బిక్కమొహం వేసుకుని పరమేశ్వరుడి దగ్గరికి వచ్చింది. ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఈవిడ తెలుసుకున్నది, ఈయన ఎప్పుడైతే తన యొక్క మాటను అతిక్రమిస్తే విడిచిపెడతానన్నాడో ఆ విషయం గ్రహించేసింది. తన యొక్క దివ్య శక్తి ద్వారా అశరీరవాణి పలికింది, పరమేశ్వరా నీవు ధన్యుడవు, నీతో సమానంగా ప్రతిజ్ఞాపాలన నెరవేర్చుకోగలిగినటువంటి మహాయోగి ఇంకొకరెవరూ లేరు అని అశరీరవాణి పలికింది. అది విన్నది అమ్మవారు. భర్తను అడిగితే ఆయన ఏం చెప్పలేదు, మౌనంగా వెళ్ళిపోయాడు. కొంచెం నిట్టూర్పు విడిచింది, దుఃఖితురాలయ్యింది. అక్కడి నుంచి ఆయన ఏవేవో కథలు చెబుతూ నెమ్మదిగా బయలుదేరి కైలాసానికి చేరాడు. ఇదిలా ఉండగా దేవతలు, మహర్షులు ఒకసారి ప్రయాగలో సత్రయాగం చేశారు, ఒక యాగం చేశారు. ఆ యాగానికి బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి దేవతాగణాలన్నీ వచ్చారు, ఆసీనులై కూర్చున్నారు. పరమేశ్వరుడు వచ్చాడు. హోమం జరుగుతూ ఉంది. భృగు మహర్షి ఉన్నాడు అక్కడ, మిగతా ఋషిగణాలన్నీ ఉన్నాయి. ఇంతలో దక్ష ప్రజాపతి వచ్చాడు. దేవతలంతా లేచారు, నమస్కారం చేశారు దక్షుడికి. పెద్దవాడు ప్రజాపతి నమస్కారం చేస్తే బాగుంది, సంతోషించాడు. బ్రహ్మ, విష్ణువు కూడా చిరునవ్వుతో పలకరించారు. శివుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు, లేవలేదు. అల్లుడు గారు ఈయన, అప్పటికే సతీ వివాహమైనది కదా. ఆవేశపడ్డాడు దక్షుడు. నా శ్మశానవాసివి, ఎముక పుర్రెలు మెడలో ధరించేటటువంటి వాడివి, నేను వస్తే, ఇంత పెద్దవాడిని నేను వస్తే నన్ను నువ్వు గౌరవించవా, నాకు నమస్కారం చెయ్యవా అని కోపం తెచ్చుకున్నాడు. అకారణ కోపమే, కానీ విధిలేలా. పరమేశ్వరుని యొక్క మాయ అలా ఉంటుంది. శివుడేమీ మాట్లాడలేదు. నీకు యజ్ఞయాగాదులలో ఆవిర్భాగం దక్కకుండుగాక, దేవతలతో సమాన స్థాయి లేనటువంటి నీకు, ప్రమదగణములకు అధినేతమైనటువంటి నీకు ఏ విధమైనటువంటి హవిస్సులు లభించకుండుగాక అని శాపం ఇచ్చాడు. విన్నాడు, ఊరుకున్నాడు పరమేశ్వరుడు. అంటే ఇకపైనన్నీ కూడా నిరీశ్వర యాగాలు జరుగుతాయి, దేవతలకే హవిస్సులు అందుతాయి.
భృగు మహర్షి వాళ్ళు కూడా శివుని యొక్క మాయకు లోబడి శివుణ్ణి కొంచెం అపహాస్యంగా మాట్లాడారు. వెంటనే ఆవేశపడిపోయాడు. నందీశ్వరుడు అక్కడే ఉన్నాడేమో, దక్షుని మీద చాలా కోపం తెచ్చుకుని మహాదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా నువ్వు అవమానం చేసి శాపాన్ని కూడా ఇస్తావా? శివతత్వాన్ని గురించి తెలుసుకోలేకపోయావు, వృధాగా శపించావు నువ్వు. ఇక్కడ ఉన్నటువంటి భృగువు మొదలైనటువంటి మహర్షులు కూడా నీ యొక్క మాటకి వంతపాడారు. దక్షుడు గొప్పవాడు కనుక ఆ దక్షుడికి సమర్థనగా మాట్లాడారు వాళ్ళు కూడా, బ్రాహ్మణులు, ఋషులు. రుద్రుని యందు విముఖత కలిగినటువంటి వాళ్ళని నేను శపిస్తున్నాను. నేను ఈ బ్రాహ్మణులంతా కూడా వేదముల యొక్క అర్థవాదంలో మాత్రమే శ్రద్ధ కలవారై ఉంటారు. వేదతత్వానికి బహిర్ముఖులవుతారు. అసలైన వేదాన్ని తెలుసుకోలేరు వీళ్ళు. అర్థవాదులు అంటారు వాళ్ళని, విమర్శకులు, విమర్శించేవాళ్ళు. మీరు కామనలతో కూడినటువంటి మనస్సు కలవారవుతారు. స్వర్గం తప్ప ఇంకేమీ లేదు అనేటటువంటి అజ్ఞానంతో నిత్యము సత్యము అయినటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేక అరిషడ్వర్గాదుల చేత పీడించబడుతూ ఉంటారు. సిగ్గు విడిచిపెడతారు, నిత్య యాచకులై అవుతారు, రాజులను అర్థిస్తారు. ఏ జాతి వారు, ఏ కులం వారు మీకు దానం చేసినా తీసుకుంటూ ఉంటారు ఈ బ్రాహ్మణులంతా కూడా అని శపించాట. ధన సంపాదనే ధ్యేయంగా బతుకుతారు, దరిద్రులుగా ఉంటారన్నాడు. పరమేశ్వరుని విషయంలో దుష్టమతివై నువ్వు శాపాన్ని ఇచ్చావు. ఏదో దేవతల్లో ఒక దేవుడు అనుకున్నావు పరమేశ్వరుణ్ణి, ఆయన పరమాత్మ పరబ్రహ్మతత్వం అని తెలుసుకోలేకపోయావు. అటువంటి ఈ దక్షుడు తత్వానికి విముఖుడవుతాడు, తత్వాన్ని పొందలేడు. అతడు లౌకికంలో పడిపోతాడు. గ్రామ్య సుఖాలయందు ఆసక్తి కలిగిన వాడవుతాడు. ఇహలోక సుఖాలయందు కేవలము కర్మతంత్రాన్ని విస్తరించుతాడు, ఆత్మజ్ఞానాన్ని విస్మరిస్తాడు. ఈయన ఇదే శాశ్వత వేదధర్మం అనుకుని భ్రమపడుతూ ఉంటాడు. ఈ దక్షుడు పతనం అవుతాడు. ఇతడు తొందరలోనే మేకముఖం కలిగిన వాడవుతాడని భయంకరమైనటువంటి శాపాన్ని ఇచ్చాడు. విన్నాడు పరమేశ్వరుడు. అక్కడ వాళ్ళంతా హాహాకారాలు చేశారు, దేవతాగణాలు, ఋషిగణాలు. శివతత్వాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మ దక్షుణ్ణి, మిగతా దేవతల్ని, భృగువు మొదలైనటువంటి బ్రాహ్మణుల్ని కొంచెం మందలించాడు, కానీ జరగవలసింది జరిగిపోయింది. అయితే పరమేశ్వరుడు అన్నాడు, నంది నువ్వు కోపించడం తగదయ్యా. నేనేదో దక్షుడి చేత శపించబడ్డానని భ్రమపడ్డావు. నువ్వు బ్రాహ్మణులను వృధాగా శపించావు కదయ్యా. వేదాలు మంత్రాక్షరాలతో కూడినవన్నీ కూడా బ్రాహ్మణులను ఆశ్రయించుకుని ఉంటాయి. వేద మార్గ ప్రవర్తకులు బ్రాహ్మణులే. వాళ్ళ యందు సర్వప్రాణుల ఆత్మయందు కూడా ప్రతిష్ఠితమై ఉంటాయి. అటువంటి వేదములు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు విప్రులు. వాళ్ళని నిందించకూడదయ్యా. ఎంత మానసిక క్షోభ కలిగినా కూడా వేదాలను దూషించకూడదు. నేను ఇప్పుడేమీ శాపాన్ని పొందలేదు. నువ్వు తత్వం తెలియక నువ్వు ఇలా ప్రవర్తించావు. సనకుడు మొదలైనటువంటి మహర్షులకి నువ్వు జ్ఞానబోధ చేసినటువంటి వాడివి. అటువంటి నువ్వే శాంతుడు కాకపోతే ఎలా? శాంతుడు కావలసినది యజ్ఞాన్ని, యజ్ఞకర్మని, యజ్ఞాంగాలని, యజమానిని అన్నీ నేనే. యజ్ఞ బాహ్యుడను కూడా నేనే. యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణుడు, విష్ణుమూర్తి అంటే పరమేశ్వరుడు కూడా యజ్ఞమే. యజ్ఞాన్ని నేనే, యజ్ఞకర్మని నేనే, యజ్ఞ ఫలితం కూడా నేనే. యజ్ఞానికి చేసేటటువంటి యజమానిని నేనే, యజ్ఞానికి అంగములైనటువంటి వాడిని నేనే, యజ్ఞ బాహ్యుణ్ణి కూడా నేనేనయ్యా. తత్వం దృష్ట్యా చూసినట్లయితే అన్నీ నేనే. ఈ బుద్ధితో ఆలోచన చేసినట్లయితే నువ్వు ఇచ్చినటువంటి శాపం వృధా కదా. తత్వజ్ఞానం చేత ప్రపంచ రచనను అర్థం చేసుకో, ఎప్పుడూ కూడా ఆత్మనిష్టలో ఉండు అని శంకరుడు నందీశ్వరుడికి చెప్పాడు. నందీశ్వరుడు శాంతుడయ్యాడు. రుద్రుడు తన అనుచరగణాలతోటి కైలాసానికి వెళ్ళిపోయాడు. దక్షుడిలో మాత్రం రగిలిపోతోంది, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. శివ ద్వేషం పెరిగిపోతోంది.
శివుడి అంటే ద్వేషం. తద్వారా తన కుమార్తె అయినటువంటి శచీదేవి అంటే సతీదేవి. సతీదేవి అంటే ద్వేషం. శివభక్తులంటే ద్వేషం. వాళ్ళని ద్వేషించడమే తన యొక్క కర్తవ్యంగా పెట్టుకున్నాడు దక్షుడు. ఇలా నడుస్తున్నది. దేవీ భాగవతంలో ఈ కథని ప్రస్తావన చేశారు. దుర్వాస మహర్షి చెప్పుకున్న మహాశివభక్తుడు ఆయన. ఎప్పుడూ కూడా పరమేశ్వరునికి విభూతి రాసుకుంటాడు ఒంటి నిండా, రుద్రాక్షమాలలు ఒంటి నిండా ధరిస్తాడు. ఆయన ఒకసారి క్షీరసాగరానికి ఉత్తరాన ఉన్నటువంటి పర్వతాల మీదకు వెళ్ళి అమ్మవారి కోసం తపస్సు చేశాడట. అమ్మవారు ప్రత్యక్షమైంది, అనుగ్రహించింది. ఒక వాడనటువంటి పుష్పమాలని బహూకరించిందట ఆయనకి. ఆ పుష్పమాల ధరించాడు, బయలుదేరి లోకాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి దక్ష ప్రజాపతి యొక్క రాజ్యానికి వచ్చాడు, ఆయన యొక్క ఇంటికి. దక్ష ప్రజాపతితో సరదాగా మాట్లాడుతూ ఉంటే ఆ పుష్పమాల ఏమిటి మహర్షి అని అడిగాడు. దాని విశేషాలన్నీ చెప్పాడు దూర్వాసుడు. ఆ మాలను నాకు ఇస్తారా అన్నాడు. తీసుకో, దాందే ఉందన్నాడు. మనమైతే సాధారణంగా భగవత్ ప్రసాదమైనటువంటి మాలని పూజామందిరంలో పెడతాం, నిత్యము పూజిస్తాం. దక్షుడు చేసినటువంటి చిన్న పొరపాటు ఏమిటంటే, చిన్నతో పెద్దతో కానీ దానిని తీసుకెళ్ళి తాను పడుక్కునే గదిలో పెట్టేట. ఓ మేకు తగిలించినట్టున్నాడు. శయన మందిరం మనకు తెలుసు కదా. ఆ దోషం వల్ల పరమేశ్వరుడు అంటే ద్వేషం మొదలైంది ఆయనకి. దానివల్ల సతీదేవి అంటే ద్వేషం కలగడం మొదలైంది. దానికి తోడు ఇప్పుడు చేసినటువంటి దేవతల యజ్ఞంలో, దేవతలు చేసినటువంటి ఋషులు చేసినటువంటి యజ్ఞంలో పరమేశ్వరుడు ఎప్పుడైతే తనను వచ్చినప్పుడు గౌరవించలేదని, లేవలేదని, నమస్కరించలేదని భావన కలిగిందో ఉగ్రుడయ్యాడు, శపించాడు. తిరిగి నందీశ్వరుడి శాపాన్ని పొందాడు, వెళ్ళాడు. కొంతకాలం గడిచింది. ఆయన ఒక యాగం చేయాలనుకున్నాడు. శివుణ్ణి సాధించాలంటే మనం శివుడు లేని యాగం చేయాలి. శివుణ్ణి అసలు పిలవకూడదు మనం. శివుడికి ఏ విధమైనటువంటి హవిస్సులను ఇవ్వకూడదు. నేనే మొదలు పెడితే మిగతా వాళ్ళంతా చేస్తారనుకున్నాడో ఏమో. నిరీశ్వర యాగం ప్రారంభించాడు. దేవతలందరికీ కబురు చేశాడు. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతా గణాలందరికీ కూడా కబురు చేశాడు. ఆహ్వానం పంపించాడు. చంద్రుడికి ఆహ్వానం పంపించాడు. 27 మంది భార్యలతోటి ఆయన వచ్చాడు. మిగతా కుమార్తెలు, ఋషులు అంతా వచ్చారు. ఒక్క సతీదేవికి, పరమేశ్వరుడికి ఆహ్వానం లేదు. సతీదేవి విహరిస్తున్నది ఉద్యానవనంలో. దేవతలంతా కూడా విమానాల్లో వస్తున్నారు. వరుసపెట్టి విమానాలు వచ్చేస్తున్నాయి, దేవతా విమానాలు. ఒక చెలికెత్తని పిలిచి ఏమిటో వాళ్ళంతా ఎక్కడికి వెడుతున్నారో ఏమిటో తెలుసుకోమన్నది. చెలికెత్త వచ్చి వివరం సేకరించి వచ్చి చెప్పిందమ్మా, మీ తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నారటమ్మా, ఆ యజ్ఞానికి వెడుతున్నారమ్మా వీళ్ళు అని చెప్పింది. కొంచెం ఆశ్చర్యపోయింది, బాధ కూడా పడ్డది. ఒకవేళ పొరపాటున మర్చిపోయారేమో మా తండ్రి గారు ఆహ్వానం పంపించడం, లేక ఆహ్వానం అందినా నా భర్త అయినటువంటి పరమేశ్వరుడు చెప్పడానికి మర్చిపోయాడేమో అని భర్త దగ్గరికి వచ్చింది. ఆయన సభ తీరు ఉన్నాడు, హడావుడిగా వచ్చింది. నాథ, మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారట, దేవతలంతా పెడుతున్నారు, ఆహ్వానం వచ్చిందా, మనం వెడదామా అని అడిగింది. దేవి, మనకు ఆహ్వానం లేదన్నాడు. ఇంతకుముందు యజ్ఞంలో జరిగినటువంటి దక్షుడితో పడినటువంటి గొడవ ఏమి చెప్పలేదు ఈవిడికి, సతీదేవికి. ఈయనకి దక్షుడిచ్చిన శాపము, దక్షుడికి నంది ఇచ్చిన శాపము, ఆ వృత్తాంతం ఆవిడికి తెలియదు. దేవి, మన ఆహ్వానించలేదు ఆయన, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వెళితే అవమానం పాలవుతాము అని చెప్పాడు పాపం. కానీ ఆవిడ మనస్సు కష్టపెట్టడం ఇష్టం లేదు. ఇంతలో
నాథా, పుట్టింటికి వెళ్ళడానికి నాకు పిలిపేమిటి, నాకు ఆహ్వానం ఏమిటి, నేను వెళ్ళి వస్తాను అన్నది. నీ ఇష్టం అన్నాడు. అంతకంటే ఏం చేయగలడు? ఆవిడ అనుకుంది, ఇంటికి వెళ్ళి తండ్రికి గుర్తు చేసి తన భర్తకి ఆహ్వానం పంపిద్దాంలే అనుకుంది ఆవిడ. అప్పుడు పరమేశ్వరుడు కూడా వస్తాడనుకున్నది. అప్పుడు 60,000 రుద్రగణాన్నిచ్చి, నందీశ్వరుడు మొదలైనటువంటి ప్రమథ యోధులనిచ్చి, ప్రమథ గణాల్లో ప్రముఖులని పంపించాడు ఆయన. దక్షయజ్ఞానికి వెళ్ళింది సతీదేవి. ఎవరూ ఆహ్వానం చెప్పలేదు. దక్షుడైతే, ఎందుకు వచ్చావు నువ్వు, పిలవని ఆహ్వానం లేని దానికి ఎందుకు వచ్చావు నువ్వు? నీ భర్త మళ్ళీ మొదలుపెట్టాడు. శ్మశానంలో ఉండేవాడు, ప్రమథగణాలకి అధినేత, పిచ్చమెత్తుకు తిరిగేవాడు, కపాలధారి అని చెప్పి, గజచర్మాంబరధారుడు అని చెప్పి రకరకాలుగా దూషించి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. పాపం చాలా అవమానానికి బాధపడింది ఆవిడ. తల్లి సోదరులు కొంత మర్యాద చేశారేమో కానీ తండ్రి మాత్రం తనని మందలించాడు, అవమానపరిచాడు. దేవతలు ఎవరూ కూడా అడ్డు పెట్టలేదు. అతను అలా చేస్తూ ఉంటే వెంటనే కోప్పడింది, ఆవేశపడింది ఆవిడ. తండ్రి, పరమ శోభనమూర్తి అయినటువంటి శంభుణ్ణి నువ్వెందుకు ఆహ్వానించలేదు? నువ్వు ఆయన సృష్టికి అంతటికీ కూడా చైతన్య ప్రభు, ఆయన చైతన్య స్వరూపుడు.